ప్రజానౌక పత్రికా విలేకరి శ్రీనివాసరెడ్డిపై దౌర్జన్యం చేసిన కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీజేఎస్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు సద్దాం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని చెప్పడం సంతోషమని, సాక్షాత్తు సచివాలయంలోనే జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డిపై మైనంపల్లి రోహిత్ రెడ్డి చంపేస్తా అనడం, నీ అంతు చూస్తా అనడం ఎంతవరకు సబబని అన్నారు. ప్రశ్నించే గొంతుకలపై గత ప్రభుత్వం ఎన్నో నిర్బంధ కేసులు పెట్టినా పత్రికా విలేకరులను ఎక్కడా భయపడకుండా తమ వృత్తిపరంగా తమ దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ, ప్రభుత్వ వ్యతిరేక పనులను ప్రజలకు తెలియజేస్తూ ఎన్నో అక్రమ కేసులు పెట్టినా కూడా ప్రశ్నించే గొంతుకలను అణచివేసిన జర్నలిస్టు ఎక్కడా భయపడలేదని, కానీ కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన మైనంపల్లి రోహిత్రావు తండ్రికి తగ్గ తనయుడని అనిపించుకోవడం కోసం సాక్షాత్తు సీఎం ఛాంబర్ ముందే గల్లా పట్టుకొని నీ అంతు చూస్తానడం ఎంతవరకు సమంజసమని సద్దామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే మైనంపల్లి రోహిత్పై చర్యలు తీసుకోవాలని, లేకపోతే మహాత్మా జ్యోతిరావు పూలే భవనాన్ని టీజేఎస్ఎస్ ఆధ్వర్యంలో ముట్టడిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రోహిత్రావు దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తామని జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా సద్దాం డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడి చేసినా, బెదిరించినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గతంలోనే సుప్రీంకోర్టు కూడా చెప్పిన సంగతి అందరికీ తెలుసన్నారు. రోహిత్రావుపై తక్షణమే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీజీఎస్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు సంతోష్ మరియు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనం చూస్తున్నాము, తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఆ అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఏదైతే నిన్న జర్నలిస్టుల పైన దాడి చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మనము ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టులకు మంచి జరుగుతుందనేసి మనం ఆశించాము. మరియు గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ గతంలో సెక్రటరియట్ లో లోపలికి కూడా అనుమతించలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇక్కడ జర్నలిస్టులను ఆహ్వానించి ఇలా అవమానపరచడం సరికాదు. మేము తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం నుంచి దీన్ని ఖండిస్తున్నాము. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై చర్యలు తీసుకోవాలనేసి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు జర్నలిస్టుల పైన ఎన్నో దాడులు జరిగాయి. ఆ సమయంలో రేవంత్ రెడ్డి కూడా ఎన్నోసార్లు ఖండించారు. కాబట్టి ఈసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన 4 రోజుల క్రితమే అధికారం చేపట్టారు. అంతలోపే ఏదైతే మైనంపల్లి హనుమంతరావు తనయుడు, అందరికి తెలుసు, మల్కాజ్గిరిలో గతంలో ఎమ్మెల్యే ఎంత జర్నలిస్టుల మీద దాడి చేశారో, అయితే వాళ్ళ కొడుకు స్వయంగా ఈరోజు జర్నలిస్టులను దాడి చేయడం చాలా శోచనీయము. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో జర్నలిస్టులను అంచివేయాలనేసి చూశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టుల బతుకులు బాగుపడతాయనేసి మేము అనుకున్నాం. కానీ ఈరోజు వచ్చిన 10 రోజులలోనే ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం. తక్షణమే రేవంత్ రెడ్డి గారు దీనిపైన మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాబట్టి ఆయన పైన మీరు చర్యలు తీసుకోవాలి. తక్షణమే డీజీపీ గారికి మరియు హైదరాబాద్ కమిషనర్ గారికి ఒకటే వినపం, అది తక్షణమే మైనంపల్లి రోహిత్ రావుపై కేసు నమోదు చేయాలి. లేని పక్షాన తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే భవన్ని కూడా మేము ముట్టడి చేస్తాం. మరియు రేపటి నుంచి ఒకవేళ ఈయనపై చర్యలు తీసుకోకపోతే మేము తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం నుంచి పిలుపునిస్తున్నాము. ప్రతి జిల్లాలో మరియు గ్రేటర్ హైదరాబాద్లో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాల్లో మేము రేపటి నుంచి దిష్టి బొమ్మలను కూడా దగ్ధం చేయడానికి మేము పిలుపునిస్తున్నాము. ఒకవేళ ఈ 2 రోజులల్లా మైనంపల్లి రోహిత్ పై కఠిన చర్యలు తీసుకోకపోతే మేము ఖచ్చితంగా తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే భవన్ని కూడా మేము ముట్టడించడానికి మేము వెనకాడము. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడింది, ప్రజలకు న్యాయం జరుగుతుంది, మరియు జర్నలిస్టులకు కూడా ఒక న్యాయం జరుగుతుంది. గతంలో చూసుకున్నట్టయితే 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ ఎంత అహంకార పూరితంగా వ్యవహరించారో మనం చూడవచ్చు. జర్నలిస్టుల మీద దాడులు చేపించడం కానివ్వండి, ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సాక్షాత్తు మీడియా ముఖంగానే నువ్వు మాట్లాడవద్దని చెప్పడం మనం చూస్తూనే ఉన్నాము. జర్నలిస్టులకు గతంలో కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు మా బతుకులు ఏడున్నాయో అక్కడనే ఉన్నాయి, కానీ ఇంతవరకు మాకు ఎక్కడ
ఇళ్ల స్థలాలు రాలేదు. మరియు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది అనేసి మేము ఆలోచించి మేము స్వాగతించాము, రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపాము. కానీ ఈ రోజు జర్నలిస్టుల పైన అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేనే సాక్షాత్తుగా సెక్రటరియట్ లో దాడి చేయడము చాలా దురదృష్టకరం. తక్షణమే రేవంత్ రెడ్డి గారు మీ మీద మాకు నమ్మకం ఉంది, ఎందుకంటే మా బతుకులు బాగుపడతాయి అనుకున్నాం. ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని మా బతుకులు బాగుపడతాయి అనుకున్నాం. ఎందుకంటే ఈ రోజు మేము లేకపోతే మీరు ఈ ప్రభుత్వం ఏర్పడేదా? మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మేము చేసిన కృషి మీకు తెలుసు. గతంలో చూసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమంలో అలానే మేము పోరాటం చేసినాం. ఇప్పుడు కూడా మీ గెలుపు కోసం కూడా మేము ఎన్నో శాయశక్తుల కృషి చేసినాం. కాబట్టి మాలాంటి జర్నలిస్టులకు తక్షణమే మీరు ఏదైతే మైనంపల్లి రోహిత్ పైన మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. సెకండ్, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మీరు చెప్పారు, ప్రభుత్వం ఏర్పడంగానే జర్నలిస్టులకు మంచి రోజులు వస్తాయి, ఖచ్చితంగా నేను న్యాయం చేస్తా అని చెప్పారు. కాబట్టి తక్షణమే మీరు ఇళ్ల స్థలాలు కూడా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మరియు హెల్త్ కార్డులు ప్రతి ఒక్క విషయంలో ఏదైతే ఈ 6 గ్యారంటీలు ఉన్నాయో జర్నలిస్టులకు ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా ఓన్లీ జర్నలిస్టులకు ఉన్న ఐడి కార్డుల ప్రకారము ఈ 6 గ్యారంటీలను కూడా మేము ప్రవేశపెట్టాలనేసి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మాకు కూడా ఎక్కడ జీతాలు రాక మేము ప్రజల కోసము ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాం. కానీ మా బతుకులు ఎక్కడ ఉన్నాయో అక్కడనే ఉన్నాయి. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారితో నమ్మకం ఉంది మాకు, తక్షణమే మాకు కూడా న్యాయం చేస్తారనేసి మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి తక్షణమే మీరు రోహిత్ రెడ్డిపై మరియు మాకు ఇచ్చినటువంటి హామీలను కూడా పూర్తి చేయాలనేసి కోరుకుంటున్నాం. లేని పక్షాన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళనకు సిద్ధమవుతున్నాము. ఖచ్చితంగా రేపటి నుంచి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడానికి మేము సిద్ధమవుతున్నాము. కాబట్టి అంతలోపే మీరు ఈ ఘటన పైన స్పందించాలి. ఎందుకంటే మీరు మొన్న హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఒక మహిళ పిలవగానే మీరు అన్న అనగానే చెల్లెమ్మ అంటూ మీరు వెళ్ళారు, చాలా సంతోషం. ఇలానే మా జర్నలిస్టుల పైన దాడి జరిగింది కాబట్టి మీరు ఖండించాలి దీనిపైన, మరియు మాకు న్యాయం చేయాలని కోరుకుంటాం.